అందరికీ నా నమస్కారములు. నేను మీ ఈశ్వరరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 2004 బ్యాచ్ ఫ్రమ్ డిటిసి చిత్తూరు. మా ప్రియతమ గౌరవనీయులు ఎస్పీ శ్రీ సెంథిల్ కుమార్ ఐపీఎస్ వారి సౌజన్యంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ అపస్సాయ సమయంలో యోగ సాధన, ప్రాణాయామం, మెడిటేషన్ ద్వారా మనిషిలో వ్యాధినిరోధక శక్తిని, అలాగే రక్త ప్రసరణ, శుద్ధి మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, ముఖ్యంగా హార్మోన్ బ్యాలెన్స్ని పెంచుతుందని భావిస్తూ నా ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి పీటీ ఎక్సర్సైజ్ చూద్దాము. పీటీ ఎక్సర్సైజ్ చేసే ముందు జనరల్గా మనందరం కూడా వార్మప్ చేస్తాము. జస్ట్ వార్మప్ ఒకసారి గమనించానంతా. సో హెడ్ నుంచి టో వరకు కూడా చేస్తాము, లేదంటే టో నుంచి హెడ్ వరకు కొద్దిగా ఒక 2 minutes చేస్తాము. ఒకసారి గమనించండి. ఒకసారి షోల్డర్స్ అంతా కూడా ట్రంక్ మీద పెట్టి ఒకసారి నెక్ రొటేషన్ అనేది చేయడం జరుగుతుంది. స్లోలీ లెఫ్ట్ టు రైట్. సో ఇక్కడ అంతా కూడా ఐస్ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది, ఎక్కడ కూడా క్లోజింగ్ అనేది జరగదు. అలాగే రివర్స్ కూడా జస్ట్ రైట్ టు లెఫ్ట్, అలాగే ఫ్రంట్ టు బ్యాక్, అలాగే సైడ్ టు సైడ్, అలాగే షోల్డర్స్ గ్రిప్, స్లోలీ రొటేషన్, అలాగే రివర్స్, అలాగే అప్ అండ్ డౌన్, అలాగే లీప్ రైట్, లీప్ రైట్, లీప్ సేమ్, అలాగే స్లోలీ ట్రంక్ రొటేషన్, లెఫ్ట్ టు రైట్, రివర్స్, లెఫ్ట్ బెండ్, రైట్, లీప్ రైట్, సేమ్. ఏదైతే లెఫ్ట్ లెగ్ ఉందో కొద్దిగా పీచే చేసి కొద్ది స్లోలీ రొటేషన్, లేదా ముందుకు పెట్టానా జస్ట్ కొద్ది లెఫ్ట్ టు రైట్, స్లోలీ రొటేషన్, గ్రిప్ గ్రిప్ గ్రిప్, స్లోలీ బెండ్, రైట్ లెగ్ పీచే, స్లోలీ రొటేషన్, రివర్స్, గ్రిప్, హాప్, గ్రిప్. సో ఇలాగా కొద్దిగా బాడీ ఒక 1 minute to 2 minutes వరకు మనం కొద్దిగా బాడీ వార్మప్ చేసుకుంటాం. తర్వాత పీటీ ఎక్సర్సైజ్ ఏవైతే ఉన్నాయో అవి చేసినా పర్వాలేదు, లేదా సూర్య నమస్కారాలు చేసినా పర్లేదు. ఒకసారి పీటీ ఎక్సర్సైజ్ ఒకసారి మనం చూద్దాం మరి ఒకసారి. సో ఎలాగా ఇంట్లో ఉంటూ మనం ఎలా చేసుకోవాలని దాని గురించి ఒకసారి చూడండి, అందరూ గమనించండి. మనందరికీ తెలుసు సైక్లింగ్. ఒకసారి సైక్లింగ్ చేద్దాము. సో ఇలాగ పెట్టుకున్నా పర్లేదు, ఇలా పెట్టుకున్నా పర్లేదు. ఒకసారి సైక్లింగ్. సో ఇలా సైక్లింగ్ చేస్తూ ఉంటాము. అది 5 minutes 2 minutes అనేది మీ యొక్క కెపాసిటీ బట్టి చూసుకోవాలి. అలాగే వెనక్కి కాలు అందరు గమనించండి. వెనక్కి కాలు ఏదైతే ఉందో ఈ సీటుకి తగిలేటట్లు కొద్దిగా చూసుకోవాలి. మనకి యాంగిల్స్ కూడా మార్చుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. సో ఇలాగా మనం చేస్తూ ఇది మన డ్యూరేషన్ అనేది మన యొక్క కెపాసిటీ బట్టి ఉంటుంది. సో ఇక్కడి నుంచి జస్ట్ జంప్స్, కిక్ జంప్స్ లాగా, రంగేల జంప్ అంటాం దీన్ని. ఫ్రీ జంప్స్, లెగ్స్ ఫ్రీ అవుతాయి. సో ఇది చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్, ఇక్కడి నుంచి కొద్దిగా జంప్ చేస్తూ ఉండాలి. కొద్దిగా బాడీ మన కంట్రోల్ వచ్చిన వరకు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసే ముందు జస్ట్ ఆలోచించే ముందు ఇది చేస్తూ ఉంటాము. కొద్దిగా ఇక్కడి నుంచి ట్రంక్ కూడా ఫ్రీ చేసుకోవాలి. జాంప్ ఇలాగా మనం జస్ట్ మన యొక్క డ్యూరేషన్ బట్టి మనము ఈ యొక్క యాక్టివిటీస్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే జనరల్గా స్కిప్పింగ్ మీరు చూస్తూ ఉంటారు. స్కిప్పింగ్ కూడా చేస్తూ ఉండాలి. జస్ట్ 1 handతో. సో ఇలా చేస్తూ ఉంటాం. స్కిప్పింగ్గా మనకు అవసరం లేదు. స్కిప్పింగ్ రోప్ ఉన్నదనుకొని మనం చేస్తూ ఉంటాము. అలాగే రివర్స్, అలాగే బోత్ లెగ్స్, అలాగే మళ్ళీ ట్రాంక్, జాంప్, రంగేల జాంప్,
ఇలాగా మార్చి మనకి ఏదైతే ఉన్నాయో జంప్స్లో అన్ని జంప్స్ కూడా 10 to 15 minutes వరకు కంటిన్యూగా చిరు చెమట వచ్చే వరకు మనం చేయవలసి ఉంటుంది. కొంతమంది వయసులో పెద్దవాళ్ళు కొద్దిగా మీరు పైకి మీరు జంప్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా ఈ జంప్స్ జస్ట్ ఓన్లీ టోస్ని ప్రెస్ చేస్తూ జస్ట్ మీరు ఈ వాకింగ్ ఏదైతే ఉంటుందో బ్రిస్క్ వాకింగ్ ఏదైతే చేస్తామో ఈ బ్రిస్క్ వాకింగ్లో కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జస్ట్ కొద్దిగా మీరు పెద్ద జంప్ చేయ అవసరం లేదు, మెల్ల చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడి నుంచి హాల్టింగ్ అయ్యి ఇక్కడి నుంచి కూడా మనం స్టాండింగ్ కొద్దిగా వార్మప్ మళ్ళీ కొద్దిగా చేయవలసి ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉంటాము. తర్వాత ఇలా చేస్తూ ఉంటాము. సో మనము స్వెట్టింగ్ చిరు చెమట వచ్చే వరకు వార్మప్ అవ్వడానికి కొరకు బాడీని అంతా మన కంట్రోల్లో పెట్టుకోవడం కొరకు సో ఇలాంటి ఎక్సర్సైజ్లు అన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చేసేటప్పుడు కొంత పర్ఫెక్షన్ మొదట్లో రాదు. సో రాను మనం ప్రాక్టీస్ కొద్దీ సో పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇలా చేస్తూ ఉంటాము. అలాగే మోకాలు జనరల్గా అందరికీ కొంతమందికి ఏజ్డ్ పర్సన్స్కి మోకాలు కూడా కొద్ది పెయిన్స్ వస్తుంది. జస్ట్ స్లోలీ ఇలా రొటేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రివర్స్, అలాగే మళ్ళీ కొద్దిగా బాడీ ఫ్రీ చేసుకోవాలి. ఫ్రీగా ఇక్కడి నుంచి అందరు గమనించండి. సో ఇది ఒక టైప్ ఆఫ్ వార్మప్. లేదు కొంతమంది సూర్య నమస్కారాలతో వార్మప్ చేస్తూ ఉంటాము. జస్ట్ సూర్య నమస్కారాలు కూడా ఒకసారి చూద్దాం అందరూ. ఒకసారి సూర్య నమస్కారాల్లో మొదటిగా మన సూర్య నమస్కారాలు 12 భాగాలకు విభజిస్తాము. సో మొదటి సూర్య నమస్కారం నమస్తోభ్యంతో స్టార్ట్ చేద్దాము. నమస్తోభ్యం, చంద్రాసనం, పాదహస్తాసనము, అశ్వసంచరణాసనము, పర్వతాసనము, సాష్టాంగ నమస్కారము, భుజంగాసనము, అగైన్ పర్వతాసనము, అశ్వసంచరణాసనము, అగైన్ పాదహస్తాసనము, చంద్రాసనము, నమస్తోభ్యం. ఇలాగా రిపీటెడ్గా 10 to 15 times ప్రతి ఒక్కరు కూడా ఈ వార్మప్ ఏదైతే మన ఫిజికల్ ఎక్సర్సైజ్ మనం ఏదైతే ఉందో అది చేసే సమర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు. మిగతా వారు ఈ యొక్క వార్మప్ ఏదైతే సూర్య నమస్కారాలు ఉన్నాయో 10 to 15 times చేసినట్లయితే బాడీ అంతా కూడా వార్మప్ అవడం జరుగుతూ ఉంటుంది. నమస్తోభ్యం, చంద్రాసనం, పాదహస్తాసనము, లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురావాలి, అశ్వసంచరణాసనము, పర్వతాసనము, సాష్టాంగ నమస్కారము. సో సాష్టాంగ నమస్కారం ఇలా చేసుకోవచ్చు, లేదా మీరు ఇలాగైనా చేసుకోండి. భుజంగాసనము, అగైన్ పర్వతాసనము. ఇప్పుడు ఇంతకుముందు లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టడం జరిగింది, ఇప్పుడు రైట్ లెగ్ ముందుకు పెట్టి గుర్రంలాగా ముందుకు చూడడం అనేది జరగాలి. సో ఆ టైంలో లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి, గమనించండి అంతా. అగైన్ పాదహస్తాసనం, చంద్రాసనం, నమస్తోభ్యం. ఇలాగా 12 సూర్య నమస్కారాలు అనేది ఉన్నది. సో మీరు ఇది రెగ్యులర్గా 10 to 15 times చేసుకుంటానని భావిస్తూ ఉన్నాను. అలాగే ఆసనాలు ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ యోగా ఆసనాలు. సో మీరు అందరూ అనుకున్నట్టుగా యోగా ఆసనాలు అంటే ఏదో ఏజ్డ్ పీపుల్ వయసు అయిపోయిన వాళ్ళు చేసుకోవాలనేది ఏం లేదు. ఇది ఫ్లెక్సిబిలిటీ కొరకు మనం ఫ్లెక్సిబిలిటీ అలాగే స్ట్రెంగ్త్ను అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఏదైతే మజిల్స్ ఉన్నాయో మజిల్స్లో ఏదైతే యాక్టివేషన్ జరుగుతుంది, ఆక్సిజన్ సప్లై పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంటుంది. సో దాని కొరకు మనం ఒకసారి యోగాసనాలు కొద్దిగా చూద్దాము. సో యోగాసనాల్లో స్టాండింగ్ చేసుకోవచ్చు, సిట్టింగ్ కూడా చేసుకోవచ్చు కొన్ని. సో స్టాండింగ్లో కొన్ని ఇంపార్టెంట్ ఆసనాలు కొన్ని చూద్దాము.
ఒకటి జనరల్గా తడాసనం, మీకు అందరూ తెలుసు తడాసనము. సో టో మీద నిల్చుంటూ ఈ హ్యాండ్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి, ఆకాశాన్ని చూడడం జరగాలి. సో తద్వారా మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడం కానీ మజిల్ స్ట్రెచ్ జరగడం కానీ జరుగుతుంది. ఓన్లీ టో మీద మాత్రం స్ట్రెచ్ చేస్తూ ఆకాశాన్ని మనం చూస్తూ ఈ రూపంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ తడాసనంలో టో మీద నిల్చోవడము, స్ట్రెచ్ బాడీని కంప్లీట్గా స్ట్రెచ్ చేయడము, అలాగే వీలైతే అవకాశం ఉంటే మీరు కొద్దిగా వాకింగ్ చేసుకోవాలి. మీ పరిసర ప్రాంతాల్లో, మీరు చుట్టూ ఇక్కడ ఉన్న ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఆకాశాన్ని చూస్తూ కొద్దిగా స్ట్రెచ్ చేస్తూ ఒకసారి చేయవలసి ఉంటుంది. సో 2 వృక్షాసనం చూద్దాము. సో వృక్షాసనం ఏదైతే ఉందో ఫస్ట్ లెఫ్ట్ లెగ్ని కంప్లీట్గా ఈ రూపంలో పెట్టి కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి, హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. సో ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయవలసి ఉంటుంది. సెకండ్ లెగ్ మళ్ళీ ఓపెన్ చేసి సెకండ్ లెగ్ కూడా సేమ్ 30 సెకండ్స్ వరకు మనం హోల్డ్ చేసి పెట్టవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ వృక్షాసనం. దీని ద్వారా లెగ్ పవర్ పెరగడంతో పాటు మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడము, అలాగే మజిల్ స్ట్రెచ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి గరుడాసనం. సో ఇక్కడి నుంచి గరుడాసనం అనేది ఒకటి ఉంటుంది. అలాగే లెగ్స్ చేంజ్ చేస్తుంటాము. అలాగే ఉత్కటాసనం అనే ఒకటి ఉంటుంది. ఓన్లీ లెగ్స్ మీద స్ట్రెచ్ చేస్తూ మనం జస్ట్, లేదంటే టో మీద, ఇంకా మీకు సెకండ్ స్టేజ్లో టో మీద స్ట్రెచ్ చేస్తూ ఉత్కటాసనం అంటారు దీన్ని. చాలా వెరీ యూజ్ఫుల్ ఇది. మీకు మోకాలు నొప్పులు పోవడం కానీ బ్యాక్ పెయిన్ పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా త్రికోణాసనం అని ఒకటి ఉంది, ఇంపార్టెంట్ ఆసనం. సో ఇది కూడా మనం రెగ్యులర్గా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ద త్రికోణాసనం. సో త్రికోణాసనం చేయడం ద్వారా ఇక్కడ ఏదైతే మీకు విష్ట ఉంటుందో, ఈ నడుము భాగం ఏదైతే కొవ్వు ఉంటుందో ఇది కొద్దిగా మనకు కరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా స్టాండింగ్లో కొన్ని ఎక్సర్సైజ్ చేస్తాము. అలాగే కూర్చొని యోగాసనాలు కొన్ని చూద్దాము అందరం. సో కూర్చొని యోగాసనం చేసే ముందు ఒకసారి మళ్ళీ మన బాడీ మన కంట్రోల్లో పెట్టుకోవడానికి కొరకు జస్ట్ ఈ యొక్క దండాసనం అంటారు దీన్ని, ఇలా కూర్చోే విధానాన్ని దండాసనం అంటారు. సో ఇలాగ దండాసనం చేస్తూ జస్ట్ కొద్దిగా కాలు రొటేషన్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. సో ఫ్రంట్ టు బ్యాక్, లెఫ్ట్ టు రైట్, సో ఇలాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ కాలు కూడా జస్ట్ పుషింగ్ చేసుకుంటూ ఉండాలి. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, పుష్ పుష్ పుష్, హిట్టింగ్ చేస్తూ ఉండాలి, హిట్టింగ్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేయడం ద్వారా మనకి ఏదైతే మజిల్స్ ఏదైతే తొడ కండరాలు కానీ ఏమైనా మనకి కొద్దిగా పట్టినా కూడా మనకి రిలాక్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అన్ని భాగాలకు కూడా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ గమనించండి, ఆసనాలకు వెళ్ళే ముందు జస్ట్ ఇక్కడి నుంచి కూడా గతంలో మనకి ఈ యొక్క వార్మప్ ఎక్సర్సైజ్లో భాగంగా ఇది కూడా మనం చేసుకున్నట్లయితే మనకి బాడీ మన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ పొట్ట భాగం అంతా కూడా ప్రెజర్ గురవడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి గమనించండి, కంప్లీట్గా మనకి ఏదైతే టో ఉందో టో వరకు స్ట్రెచ్ అయ్యేటట్లు మనం కొద్దిగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే రివర్స్ కూడా. సో దండాసనంలో ఇలాగా మీరు ఈ యొక్క బాడీని మన కంట్రోల్ పెట్టుకోవడానికి కొరకు చిన్న చిన్న వార్మప్ ఎక్సర్సైజులు మనం చేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి పశ్చిమోత్తాసనం, అర్ధ పశ్చిమోత్తాసనము, పశ్చిమోత్తాసనం అని ఉంటాయి. సో అర్ధ పశ్చిమోత్తాసనంతో మొదటి స్టార్ట్ చేద్దాము. సో ఇది మనకి ఏదైతే ఈ ఫింగర్స్ ఉన్నాయో దీన్ని టచ్ చేసి స్లోలీ ఈ యొక్క నుదుటిని ఈ యొక్క కాలుకి అయ్యేటట్లు ఉండాలి. తద్వారా మనకు పొట్ట భాగం అంతా కూడా మనకు ప్రెజర్ గురవడం జరుగుతూ ఉంటుంది. అలాగే లెగ్ చేంజ్ చేసుకుంటూ రైట్ లెగ్ చేస్తాము. అలాగే బోత్ లెగ్స్. అంటే రెగ్యులర్గా మనం చేస్తున్న కొలది, సాధన చేస్తున్న కొలది ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు రావడం జరుగుతుంది. మొదట్లో ఎవరికి కూడా ఈ ఫోర్ హెడ్ అనేది ఈ మోకాలకు తగలడం అనేది జరగదు. సో రెగ్యులర్గా చేసేదాన్ని బట్టి మాత్రమే జరుగుతుంది. సో ఇది మనకి పశ్చిమోత్తాసనం, అర్ధ పశ్చిమోత్తాసనం చూస్తున్నారు. రెండవది పవన ముక్తాసనం. సో పవన ముక్తాసనం జనరల్గా చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాగే బ్యాక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఇది రెగ్యులర్గా చేసుకున్నట్లయితే ఒకసారి గమనించండి.
సో ఇలా జరగాలి. కంప్లీట్గా బాడీ ఈ యొక్క కంప్లీట్ లెగ్స్ని క్లోజ్ చేసుకుంటూ మనం ట్రావెల్ చేయాలి. దీంట్లో డోలాసనం కూడా ఒకటి ఉంటుంది. సో డోలాసనం అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ ఇలా టర్న్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇలాగ డోలాసనం చేస్తూ ఉండాలి. పవన ముక్తాసనము. సో ఇక్కడి నుంచి గమనించండి అంతా. పాద ఉత్థానాసనం ఒకటి చేద్దాము. పాద ఉత్థానాసనము. సో ఇక్కడి నుంచి పడుకొని జస్ట్ పాదాలు కొద్దిగా పైకి 6 ఇంచి అలా లేపుకుంటూ వీలైతే 90 degrees లేపి జస్ట్ స్లోలీ డౌన్. ఉత్థానం అంటే పైకి లేపడము జస్ట్. సో ఈ పాద ఉత్థానాసనంలో నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు మనం. ఒకసారి గమనించండి. పాద ఉత్థానాసనం అనేది ప్రెజర్కి బాగా కడుపుకి ఏదైతే ఉందో బాగా ప్రెజర్ గురవడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ స్లోలీ. సో ఇలా గమనించండి. అలాగే ఈ ఆసనంలో ఇంకొకటి కూడా పాద ఉత్థానాసనంలో సిజరింగ్ కూడా చేసి మన కడుపు భాగాన్ని తొడల భాగంలో ఉన్న ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో అదంతా కూడా కరగదీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి గమనించండి. సిజలింగ్ చేతులు కూడా చేసుకోవచ్చు. ఇక్కడెక్కడ కూడా నీస్ బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. స్ట్రైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. కంప్లీట్గా సిజర్ ఏదైతే ఉందో సిజర్ లాగా చేతులు హ్యాండ్స్కి రెండింటికి కూడా ఒకే టైంలో మనం పని చూపించడం జరుగుతూ ఉంటుంది. గమనించండి. సో రిలాక్స్. ప్రతిసారి కూడా ఎక్సర్సైజ్ ముందు కూడా ఈ దండాసనానికి వస్తూ మీరు ఇంకొక నెక్స్ట్ ఎక్సర్సైజు లేదా ఆసనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి వృష్టాసనం అనేది ఒకటి ఉంది. చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది వృష్టాసనం. సో గొంతు భాగము, కండరాలు, కడుపు, చెస్ట్ అన్నీ కూడా ఎక్స్పాన్షన్ ఉండడం జరుగుతుంది. సో ఒకసారి గమనించండి. అలాగే ఇక్కడి నుంచి అందరు గమనించండి. సేతుబంధాసనం. సేతుబంధాసనం ఒకసారి గమనించండి. ఇది కూడా ఆసనాల్లో నెంబర్ 1 ఎక్సర్సైజ్ ఆసనం ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనం సేతుబంధాసనం, వృష్టాసనం కంపల్సరీగా చేసుకోవాలి. సో మళ్ళీ దండాసనం రండి. సో ఇక్కడి నుంచి జస్ట్ సర్వంగాసనం. అన్ని అవయవాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అందుకని సర్వం అన్నారు, సర్వంగాసనము. ఒకసారి గమనించండి. ఇక్కడి నుంచి జస్ట్ ఈ ల్యాండ్కి టచ్ చేసినట్లయితే దీన్ని హలాసనం మనం పేరు పిలవడం జరుగుతుంది. ఈ హలాసనం చేసేటప్పుడు చేతులు కంప్లీట్గా చాచాలి. సో ఇలాగా హలాసనము అలాగే సర్వంగాసనం కూడా మనము ఒకసారి ఇంకొక యాంగిల్ కూడా గమనిద్దాము. ఒకసారి గమనించండి. దిస్ ఈజ్ సర్వంగాసనము. అలాగే ఎక్కడి నుంచి కాలు స్ట్రైట్గా ఉండాలి. సో గమనించండి అంతా పుట్ట భాగానికి కంప్లీట్గా ప్రెషర్ గురవడం జరుగుతూ ఉంది. మీరు గమనించారు. సర్వంగాసనము, హలాసనం చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి గమనించండి అంతా. ఇదందరూ మీకు అందరికీ తెలిసిందే వజ్రాసనం. సో ఈ వజ్రాసనం నుంచి శశంకాసనం అని ఒక మంచి నెంబర్ 1 మంచి ఎక్సర్సైజ్ ఉంది. సో ఇక్కడ శశంకాసనంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. జస్ట్ బ్రీత్ అవుట్ ఇన్. ఒకసారి గమనించండి. అన్ని నుంచి అది రావాలి. బ్రీత్ అవుట్ అయినప్పుడు ఆ ఏదైతే హెయిర్ ఉందో బయటికి రిలీజ్ అవ్వడం జరగాలి. ఒకసారి గమనించండి.
సో ఈ సమయంలో మనకి అంత పొట్ట అంతా చూడండి, గమనించండి, మొత్తం కూడా ప్రెజర్ గురవడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఇది శశంకాసనం అంటారు. శశంకాసనంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది. అలాగే చాలా వరకు బ్యాక్ పెయిన్తో పోలీసు సిబ్బంది బాధపడుతూ ఉంటారు. ఒకసారి అది కూడా చూడండి. ఇది ఇక్కడి నుంచి భుజంగాసనం అని చెప్తాము, లేదా సర్పాసనం అంటాము. ఒకసారి ఇది ఇక్కడ కూడా బ్రీతింగ్ ఇంటేక్ చేసుకుంటూ పూర్తిగా హోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఒకసారి గమనించండి అంతా. ఒకసారి ఈ పొజిషన్ కూడా ఒకసారి గమనించండి అంతా. ఇక్కడ ఏదైతే నడుము భాగం ఉందో అక్కడ ప్రెజర్ అనేది ఆక్సిజన్ అనేది సప్లై జరగాలి. అంటే అక్కడ ప్రెజర్ జరిగితే ఆటోమేటిక్గా ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఒకసారి గమనించండి. అక్కడ కొద్దిసేపు హోల్డ్ చేయడము, స్లోలీ రిలీజ్ చేయడం కూడా జరగాలి. సో ఇది మనకి ఎన్నిసార్లు చేసుకోవాలంటే నీకు రిలాక్స్ అయినంత వరకు నీ టైం డ్యూరేషన్ బట్టి నువ్వు దాన్ని చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ దండాసన పొజిషన్ రండి. సేమ్ రిలాక్స్, కాలు ఫ్రీ చేసుకోండి. ఇంకా మధ్య మధ్యలో జస్ట్ మీకు అందరికి తెలిసిన ఎక్సర్సైజ్లే, జస్ట్ సైక్లింగ్, కొద్ది రివర్స్, లెగ్స్ ఫ్రీ. సో ఇదంతా మీకు ఈజీగా ఉంటుంది, బట్ చాలా వరకు మీకు బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ దండాసనం. ఒకసారి నౌకాసనం ఒకసారి గమనిద్దాము, అందరు గమనించండి ఒకసారి. సో నౌకాసనంలో 2 చేతులు 2 కాలు ఒక 6 ఇంచ్ పైకి జస్ట్ హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకొని ఇక్కడ ప్రెజర్ అనేది కడుపు మీదకి వచ్చేటట్లు చూసుకోండి. ఒకసారి గమనించండి. 2 కాలు 2 చేతులు పైకి, ఇది. సో ఈ సమయంలో మన పొట్ట భాగం అంతా కూడా చూడండి, గమనించండి, చాలా వరకు ప్రెజర్ జరుగుతుంది. ఈ కండరాలు అన్నీ కూడా ప్రెజర్ అనేది జరుగుతుంది. ఒకసారి గమనించండి అంతా కాదు. సో ఇక్కడ కూడా హోల్డింగ్ చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, యోగాసనాల్లో మాటలు ఉండవు, జస్ట్ ఆ చేస్తూ బ్రీత్ హోల్డ్ చేయాలి. బ్రీత్ హోల్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా రిపీటెడ్గా ఇది 5 to 6 టైమ్స్ రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది నౌకాసనం. సో ఇక్కడి నుంచి నౌకాసనం నుంచి శలభాసనం చాలా ఇంపార్టెంట్, దీనికి రెమెడీ ఇది. ఒకసారి గమనించండి. శలభాసనం దీన్ని కూడా 2-3 స్టేజ్ల్లో జస్ట్ కాలు పైకి లేపడము, గమనించండి అంతా. అలాగే దీన్ని ఇంకా కొద్దిగా సెకండ్ స్టేజ్లో ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ చేసేటప్పుడు జస్ట్ బ్రీత్ హోల్డ్ చేయడము, అప్ చేయడము, బ్రీత్ హోల్డ్ చేయడము జరగాలి. మళ్ళీ గమనించండి. మినిమం 20 to 30 సెకండ్స్ హోల్డింగ్ జరగాలి. మళ్ళీ స్లోలీ రిలీజ్ చేయాలి. ఇలాగా నిత్యం కూడా ఒక 5 to 6 టైమ్స్ కూడా జరగాలి. ఇది శలభాసనం, గుర్తుపెట్టుకోండి. శలభాసనంలో మనకి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా శలభాసనంలో ఆల్టర్నేటివ్ హ్యాండ్స్, ఆల్టర్నేటివ్ లెగ్ హప్ చేయాలి. సో ఇది కూడా చేసుకోవచ్చు. తద్వారా కూడా మనకి ఈ యొక్క బ్యాక్ ఎక్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రెజర్ గురవడం జరుగుతూ ఉంటుంది. అలాగే సింహ గర్జన. సో సింహ గర్జన ఏదైతే ఉందో చాలా మంచి ఎక్సర్సైజ్, ఇది మంచి ఆసనం ఇది. సో ఏదైతే ఉందో నాలికని ఇక్కడ గమనించండి. సో నాలికని బయటికి ఓపెన్ చేసి కొద్దిగా బ్రీత్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఇది సింహగర్జన. గమనించండి, చాలా వరకు దుర్వాసన పోవడం కానీ, ఆ కొండ నాలిక దగ్గర ఉన్న చెత్త బయటకు పోవడం కానీ, సో ఇవన్నీ జరుగుతూ ఉంటుంది.
సో సింహగర్జన అనేది ఒక 3 to 5 times వరకు రెగ్యులర్గా పెంచుకుంటే ఇంకా మంచిది. సింహగర్జన చేయాలి. ఈ కడుపు అంతా కూడా కొద్ది నొక్కు పెట్టి కంప్లీట్గా అవుట్ చేస్తుండాలి గాలిని. సో అందరు గమనించండి, దిస్ ఈజ్ ధనురాసనం అంటారు. సో ఎంతవరకు అవకాశం వస్తే అంతవరకు చూడండి. పొట్ట భాగం మీద మాత్రమే నిల్చోవడానికి ట్రై చేయాలి. పొట్ట భాగం మీద మాత్రమే. మళ్ళీ అవుట్ చేయండి. మళ్ళీ బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయండి అక్కడ. ఇలాగా ఇది కూడా 3-4 times మనం చేస్తూ ఉండాలి. ప్రతి ఆసనం గమనించండి, ఒకసారి చేయాలనేది ఏమి లేదు. మనకి అవకాశాన్ని ఉన్నంత వరకు మనం చేస్తూ ఉండాలి. అలాగే ఇంకా యూత్ గట్టు ఉంటే చక్రాసనం కూడా చేసుకోండి. ఒకవేళ యూత్ లేకపోయినా చాలా మంచి ఆసనం ఇది. అలాగే మూడవ భాగం ఏదైతే చెప్తూ ఉన్నానో ఒకసారి ఈ బ్రీతింగ్ మీద. సో ఈరోజు కోవిడ్తో చాలామంది బాధపడుతూ ఉన్నాము. సో ఈ ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలన్నా, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలన్నా ఒకసారి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మనకి యోగాలో దీన్నే ప్రాణాయామం అంటారు. ఆ ప్రాణాయామం ఎలా చేయాలనేది ఒకసారి చూస్తాను. ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 5 ఈవెంట్లుగా నేను ప్రాక్టీస్ చేపిస్తాను. ఒకసారి గమనించండి. మొదటగా ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అంటే శ్వాస నిశ్వాస, అంటే గాలి తీసుకోవడము, గాలి విడిచిపెట్టడం. ఇది ఒక క్రమబద్ధీకరణంగా జరగాలి. ఆ క్రమబద్ధీకరణంగా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దాన్ని ప్రాణాయామం అంటాము. ఒకసారి అందరూ గమనించండి. ఈ యొక్క ప్రాణాయామం ఏదైతే ఉందో దీన్ని పద్మాసనం చేసుకోవచ్చు, లేదా వజ్రాసనం ఇప్పుడు ఉంటున్న పొజిషన్ అని చేసుకోవచ్చు, లేదా సుఖాసనం అని చేసుకోవచ్చు. ఒకసారి పద్మాసనం ఒకసారి చూడండి అందరూ. దీన్ని అందరూ పద్మాసనం అంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు పద్మాసనంలో. లేదు సుఖాసనం అంటారు. సుఖాసనం అంటే జస్ట్ మనం రెగ్యులర్గా ఎలాగైతే కూర్చుంటామో ఇలా కూర్చుకొని సుఖాసనం అంటారు. లేదా అర్ధ పద్మాసనం అంటారు. సో ఒక కాలు మాత్రం పైకి వేసుకొని ఇలా కూడా ప్రాణాయామం చేసుకోవచ్చు. ఇలాగా 3 రకాలుగా మనము ప్రాణాయామం చేసుకోవచ్చు. సో నేను వజ్రాసనంలో ప్రాణాయామం ఒకసారి చేసి చూపిస్తాను. ఒకసారి గమనించండి. ఏదైతే ఇండెక్స్ ఫింగరు, థంబ్ ఫింగర్ ఏదైతే ఉందో సో ఎలా పెట్టుకొని జస్ట్ ప్రాణాయామం ఒకసారి చూద్దాము. అంటే బ్రీత్ని కంప్లీట్గా తీసుకోవడము, హోల్డ్ చేయడము, రిలీజ్ చేయడము. దాన్నే సంస్కృతంలో ప్రేరకము, కుంభకము, రేచకం అంటాము. ప్రేరకం అంటే గాలి పీల్చుకోవడము, కుంభకం అంటే గాలిని బంధించడము, రేచకం అంటే గాలిని విడిచిపెట్టడము యోగశాస్త్రంలో. ఒకసారి నేను ఆ పని చేస్తాను చూడండి. సో ఈ పని చేసేటప్పుడు ఐస్ క్లోజ్ చేయాలి. ఇక్కడ అందరూ గమనించండి. గాలి పీల్చుకునే విధానం ఏదైతే ఉందో కంప్లీట్గా కూడా అంటే లోన ఎటువంటి గాలి ఏది ఉండకూడదు. సో కంప్లీట్గా పొట్టని గట్టి నొక్కు పెట్టి గాలి తీసుకోవడం అనేది జరగాలి. లంగ్స్లో మన గాలిని ఏదైతే ఉందో బంధించాలి. మళ్ళీ స్లోలీ రిలీజ్ చేయాలి. అంటే మనం ఎంత సమయం అయితే తీసుకుంటున్నామో అంత సమయంలో హోల్డ్ చేయడము, అంతే సమయంలో రిలీజ్ చేయడం కూడా జరగాలి ఇక్కడ. సో దాన్ని మొదటగా ఇది ప్రాణాయామం చెప్పుకోవచ్చు. ఇది మన డ్యూరేషన్ కూడా మనం ఎంత అవకాశం ఉంటే మన డ్యూరేషన్ బట్టి మనం 5 to 10 minutes వరకు చేసుకోవచ్చు. మినిమం 5 minutes చేసుకుంటే చాలా మంచిది ఇది. అలాగే రెండోది ఒకసారి గమనించండి అంతా, భస్త్రిక ప్రాణాయామం అంటారు. ఈ భస్త్రిక ప్రాణాయామం కూడా చాలా వరకు లంగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి గమనించండి. ఒక భస్త్రిక ప్రాణాయామం ఏదైతే మనకు చేతులు కొద్దిగా చాచండి. ఇక్కడి నుంచి చాచిన తర్వాత ఫిస్ట్ క్లోజ్ చేసి అంటే గాలి విడిచిపెట్టడము, కడుపులో ఉన్న గాలి అంతా బయటకు తీయడము రెండు ఒకేసారి జరగాలి. దీని ద్వారా ఎవరికైతే మైల్డ్ జలుబు గట్ట ఉన్నా కూడా సో బయటికి మనకు పోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇది ఇలాగా నెట్టడం ద్వారా ఈ యొక్క భుజాలు స్ట్రాంగ్ అవడంతో పాటు మనకు కడుపులో ఉన్న ఏదైతే CO2 వ్యర్థ పదార్థాలు ఏదైతే దుర్వాసనలు ఉంటాయో అవన్నీ కూడా బయటికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు భస్త్రికా ప్రాణాయామం అంటారు దీన్ని. సో భస్త్రికా ప్రాణాయామం ఎన్నిసార్లు చేయాలనేది మినిమం ఒక 20 to 30 times మనము షేక్ చేయడం జరగాలి ఇది. అలాగే ఒక 5 to 10 times చేసుకుంటే ఇంకా మనకు బెటర్ ఆప్షన్ ఇది. ఇలాగా ఒక 2 తర్వాత మనకి కపాల భాటి అనేది మీరు అందరు గమనించే ఉంటారు.
షుగర్ ఏదైతే డయాబెటిక్తో బాధపడుతున్న పేషెంట్లు ఎవరైతే ఉంటారో ఈ పేషెంట్ల నుంచి ఉపశమనం కొరకు ఈ కపాలభాతి అంటారు. ఈ కపాలభాతి ద్వారా మనకి ఇక్కడ గొంతు భాగము, తర్వాత ఛాతి భాగము, ఈ యొక్క కడుపు భాగం కూడా 3 కూడా ప్రెజర్లో ఉంటాయి. ఒకసారి గమనించండి. ఈ యొక్క కపాలభాతిలో మనం జస్ట్ ఊపిరి తీసుకోవడము, అంటే కడుపులో కంప్లీట్గా లోనకి వెళ్ళడము, బ్రీత్ని అవుట్ చేయడము, గాలి లోనకు తీసుకోవడం, అంటే పొట్ట లోనకి వెళ్ళడము జరగాలి. ఒకసారి గమనించండి అందరూ కూడా. ఇక్కడ కూడా సో ఈ రూపంలో ఉండొచ్చు, లేకపోతే చిన్ముద్ర ఇందాక గతంలో చెప్పినట్టుగానే ఉండొచ్చు. సో ఈ రూపంలో చేస్తూ ఉన్నాను గమనించండి. ఇక్కడ ఐస్ క్లోజ్ చేసి ఇక్కడ గమనించండి. పొట్ట భాగం లోనికి వెళ్ళడం జరుగుతూ ఉంది, అలాగే గొంతు భాగం ప్రెజర్ జరుగుతూ ఉన్నది, అలాగే గాలి బయటికి రావడం కూడా జరుగుతుంది. ఇలాగా రెగ్యులర్గా ఒక 30 టైమ్స్, ఒక స్పెల్లో ఒక 30 అనుకోవాలి, లేదా 20 అనుకోవాలి. సో గాలి విడిచిపెట్టడంతో అదే సమయంలో పొట్ట భాగం లోనకి నెట్టబడడం జరగాలి, అంటే లోనకి వెళ్ళడం జరగాలి. సో దీన్ని కపాలభాతి అంటారు. కపాలం అంటే నుదిటి కానీ, బట్ ఇక్కడ నుదిటి అనేది కాదు. ఇక్కడ కపాలం అంటే జస్ట్ ఇక్కడ పొట్ట భాగము, ఛాతి భాగము, ఈ యొక్క గొంతు భాగం కూడా ఇక్కడ ప్రెజర్ గురవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కపాలభాతియ. మూడోది సూర్యనాడి చంద్రనాడి, లేదా సూర్యభేద చంద్రభేద అంటాము. జస్ట్ లేదా విలోమ అనులోమ అంటాము. ఈ యొక్క లెఫ్ట్ ఏదైతే మనకి థమ్ ఫింగరు జలముద్ర పొజిషన్, ఇది జలముద్ర, ఇది చిన్ముద్ర. జలముద్ర పొజిషన్లో నేర్పిస్తూ ఉన్నాను గమనించండి. సో ఈ యొక్క ఏదైతే లెఫ్ట్ రైట్ నోస్ ఏదైతే ఉందో, నాజిల్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసుకోవాలి. లెఫ్ట్ దాంతో గాలి తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎంత అయితే గాలి తీసుకుంటానో, ఎంత సమయంలో అయితే గాలి తీసుకుంటున్నామో అంత సమయాన్ని నువ్వు హోల్డ్ చేసి మళ్ళీ అనులోమ, అంటే ఏదైతే విలోమ ఏదైతే చెప్తున్నానో, ఇప్పుడు అనులోమ అంటే ఒక పక్క తీసుకున్నాం, వేరే పక్కన విడిచిపెట్టాలి. మళ్ళీ గమనించనంత ఒకసారి ఈ పొజిషన్ కూడా అందరు గమనించండి. ఇది మానసిక ప్రశాంతత అనేది ఇస్తూ ఉంటుంది. ఏదైతే రోజువారీ కార్యక్రమాల ద్వారా మనం అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటామో చిన్న చిన్న సంఘటనల ద్వారా, ఆ యొక్క డిస్టర్బెన్స్ లేకుండా మైండ్లో పూర్తి స్థాయిలో మనకు ఆక్సిజన్ సప్లై జరగడం కానీ, అలాగే మనకు ఫ్రీ ఆఫ్ మైండ్ అవ్వడం కానీ, ప్రశాంత్ అవ్వడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది అనులోమ విలోమ లేదా చంద్రభేదన సూర్యభేదన అంటాము. సో చంద్ర అంటే లెఫ్ట్ నోసు, రైట్ అంటే సూర్య. సో ఇలాగ నాజిల్ ప్రాక్టీస్ చేసుకుంటూ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి. సో భ్రమరి ప్రాణాయామం అనేది చివరిగా చెప్పుకుందాం. సో భ్రమరి ఒకసారి చూడండి. తుమ్మిద ఏదైతే ఉందో, తుమ్మిద అంటే ఏదైతే మనకి తేనెటీగ ఏదైతే ఉందో ఆ యొక్క స్వరం ఏదైతే ఉందో ఆ స్వరం ఇప్పుడు వింటారు మీరు. ఒకసారి మీరు వినగలుగుతారు మీరు చేస్తున్నప్పుడు. ఒకసారి ఈ 3 ఫింగర్స్తో ఈ కంప్లీట్గా ఇది క్లోజ్ చేసి, ఈ యొక్క థంబ్ ఫింగర్స్తో మనకి ఈ యొక్క చెవిని కంప్లీట్గా క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో బయటి శబ్దాలు అసలు వినకూడదు. సో ఈ నాదస్వరం మాత్రం వినాలి. ఒకసారి వినండి. 9 స్వరం మాత్రం వినాలి. సో మీరు వింటే దీని తలక స్వరము తలక మాధుర్యం అనేది మీరు గమనిస్తారు. సో ఆ యొక్క ఈగ ఏదైతే మన తేనెటీగ ఏదైతే ఉందో ఆ యొక్క స్వరం అనేది మీకు స్పష్టంగా వినగలుగుతారు. తద్వారా మీకు గొంతు ఏదైతే ఉందో మీకు థైరాక్షన్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. అలాగే మైండ్ కూడా చాలా వరకు ప్రశాంతత ఇది ఇస్తుంది. సో ఇది భ్రమరి ప్రాణాయామం అంటారు. ఒకసారి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 5 ఏదైతే మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పాను, సో ఇది తూచా తప్పకుండా పాటించాలి. సో ఫైనల్గా ధ్యానం, దీన్నే మెడిటేషన్ అంటాము, ధ్యానం అంటారు. సో ఈ యొక్క ధ్యానం అనేది చెప్పుకునే ముందు దీని గురించి ఒకసారి వివరంగా మీరు అర్థం చేసుకోవాలి. పూర్వం రోజుల్లో ఇది ఋషులు ఎవరైతే ఉన్నారో హిమాలయ పర్వతాలు కానీ లేదా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ ఈ యొక్క జపం లేదా ఈ ధ్యానం అనేది చేయడం జరిగేది. సో ఇప్పుడు ఆ ధ్యానం ద్వారా మనకి కూడా ఇది ఆవశ్యకత. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత కావాలి అనేసి అంటే సో ఇది కంపల్సరీ. సో ఒకసారి గమనించండి. సో ఈ మెడిటేషను ఏదైతే ధ్యానం ఉందో ఒకసారి
శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటారు దీన్ని. ఏదైతే మనం బ్రీతింగ్ అంటే బయట విషయాలు ఏది కూడా పట్టింపు చేసుకోకుండా, అంటే జీవాత్మను పరమాత్మలో కలపడము, జీవాత్మని పరమాత్మను కలపడం. అంటే ఇక్కడ చనిపోవడమో లేకపోతే ఏదో మనము అన్నీ త్వజించడం అనేది కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఏదైతే ఆలోచిస్తాడో ఆ రకంగా మనం ఆలోచించడం అనేది ఇక్కడ ఆంతర్యం. ఇక్కడ అంటే ఇక్కడ కోరికలు అనేది ఇక్కడ అదుపులో పెట్టుకోవడం అనేది ఇక్కడ ఆవశ్యకత. ఎవరైతే కోరికలు అదుపులో పెట్టుకుంటారో అన్ని సమస్యలకు కూడా మన పరిష్కారం దొరుకుతుంది. సో దాంట్లో భాగంగా ఒకసారి గమనించండి. సో ఐస్ క్లోజ్ చేసి మనకి చిన్ ముద్ర లేదా జల ముద్రలో పద్మాసనం లేదా వజ్రాసనంలో ఉంటూ ఈ యొక్క ధ్యానం అనేది మనకి మినిమం 10 to 15 minutes వరకు మనకి బయట శబ్దాలు పట్టింపు చేసుకోకుండా చేసుకున్నట్లయితే మనకి మంచి ప్రయోజనం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఇక్కడ మానవ మూర్తులం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఏ ఆలోచనలు కూడా మనము నియంత్రణ చేయలేము. సో అవి వచ్చినప్పటికీ మన ఆలోచన ధోరణి ఏదైతే ఉందో, మన పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది మంచి మార్గం అయినట్లయితే కంపల్సరీగా ఈ ఆలోచనలు అనేది కొంతవరకు నివారణ జరుగుతాయి. మొదట్లో ఇది అందరికీ కూడా ఎక్కువ ఆలోచనలు రావడం జరుగుతుంది. సో అది రాను మీరు యొక్క ప్రాక్టీస్ కొద్దీ మీకు కంట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా 10 to 15 minutes వరకు మీరు ఈ యొక్క అంటే బయట శబ్దాలు వినిపించుకోకుండా ఇది చేసినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుందని భావిస్తూ ఉన్నాను. సో ఫైనల్గా ఒకసారి గమనించండి. ఆసనాలు అంటే మనము ధ్యానం చేసిన తర్వాత జస్ట్ ఒక 2 ఆసనాల ద్వారా మనము ఈ సెషన్ క్లోజ్ చేద్దాము. ఒకటి శీర్షాసనము, 2 శవాసనము. సో శీర్షాసనము మీకు అందరు గమనించండి. సో శీర్షాసనం వేసే అవకాశము ప్రాక్టీస్ గతంలో ఉంటే మీరు చేయండి, లేదంటే గోడ సపోర్ట్ తీసుకోండి. ఈ శీర్షాసనం ఏదైతే ఉందో మనకి ఇప్పుడు ప్రతిరోజు మనకు 24 hours మనము కాలుతోనే పని చేస్తూ ఉంటాము. అలాగే రక్త ప్రెజర్ అంతా కూడా కాళ్ళల్లో ఉంటుంది. సో మైండ్కి ఎక్కువ మనం తినే ఆహారంలో ఎక్కువ తీసుకున్నప్పటికీ, ఆలోచన రూపంలో తీసుకున్నప్పటికీ మనకి దానికి ప్రత్యేకించి మనం ఎక్సర్సైజ్ అనేది చేయడం జరగదు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క శీర్షాసనం ద్వారా మనము ఒకసారి ఈ యొక్క తలకి కూడా, మైండ్కి కూడా, మెదడుకి కూడా మనము ఎక్సర్సైజ్ చేసే వాళ్ళం అవుతాము. ఒకసారి గమనించండి. సో శీర్షాసనం కూడా మనం పద్మాసనం వేసుకోవచ్చు. సో ఇలా కూడా చాలా ఎక్కువసేపు ఉండొచ్చు, కంప్లీట్గా కాలు స్ట్రెచ్ చేసి ఉండొచ్చు. అలాగే పద్మాసనం కూడా చేసుకుంటూ మనం చాలా ఎక్కువ సమయాన్ని కూడా మనం కేటాయించుకోవచ్చు. గమనించండి. మినిమం 2 to 5 minutes, ఒక 2 minutes కానీ మీరు ఉండగలిగినట్లయితే చాలా ప్రయోజనం ఉంది. సో ఈ ఆసనం శీర్షాసనం చేసిన తర్వాత ఇది శవాసనం. సో శవాసనంలో అప్పుడే పుట్టిన పిల్లోడు మనకి ఎలా అయితే ఏ యొక్క శరీర భాగానికి ప్రెజర్ లేకుండా ప్రశాంతంగా ఎలాగైతే పడుకుంటాడో, సో అలాగ పడుకోవడం అనేది జరగాలి. సో ఈ శవాసనంలో గుర్తుపెట్టుకుని అందరూ కూడా జీవిత సత్యాలని ఈ శవాసనంలో తెలుసుకోవాలి. అంటే అందరూ గమనించాలి, చనిపోయే ముందు మనం తీసుకెళ్ళడానికి ఏమీ తీసుకెళ్ళము, కానీ మన శరీరం మీద ఏమి కూడా లేకుండా ఖననం చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే భగవంతుడికి మనం చేసేది ఏంటంటే పడుకునేటప్పుడు మన చేతుల్లో ఏమీ లేదని ఖాళీ ఉట్టి చేతులు చూపిస్తున్నట్లుగా మనం చేస్తూ ఉంటాము. అంటే జీవిత సత్యం అంతా దీంట్లోనే ఆంతర్యం అంతా ఉన్నది శవాసనంలో. ఇక్కడ అందరూ గమనించండి, మనిషి గొంతులో ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ. ఒక్కసారి మన శరీరం నుంచి ఆ ప్రాణం ఏదైతే పోయిందో, ఒకసారి
మనము శవంతో సమానము. సో అప్పుడు ఏ ఒక్కరు కూడా అప్పటి వరకు మనము నాది అనుకునే ఆ యొక్క సమాజంలో ఎవరు కూడా మనకి తోడు రారు. సో మనకు తోడు ఒకటి ఏంటంటే మనం చేసిన గొప్ప కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, గొప్ప కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ జ్ఞాపకాలు అందరిలో మెదిలినట్లయితే మన జీవితానికి పరమార్థము. ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో చనిపోయేటప్పుడు అంటే ఆ యొక్క సహానుభూతిని తెలియజేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబానికి, ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అప్పుడు ఆయన సంపాదించిన ఆస్తి ఇప్పుడు అందరూ అనుకున్నది నేను ఇన్ని లక్షలు సంపాదించాను, నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను, నేను ఇంకొకటి అవ్వాలనుకుంటున్నాను జనరల్గా అనుకుంటూ ఉంటారు. సో అల్టిమేట్గా మనం సంపాదించింది, మనం తీసుకెళ్ళింది ఒకటే. సో చనిపోయిన తర్వాత మన గురించి చెప్పుకోవడం ఏదైతే ఉంటుందో, మన గురించి మంచి గురించి చెప్పుకునేది ఏదైతే ఉంటుందో, సో ఎక్కడైతే గ్యాదరింగు అంటే చూడండి, కొంతమంది చనిపోతే ఎవరు కొంతమంది మాత్రం వస్తారు, కొంతమంది చనిపోతే చాలా సమూహం, చాలా అన్ని విలేజెస్ నుంచి కానీ అన్ని టౌన్స్ నుంచి కానీ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా అటువంటి జీవితం, అటువంటి పరమార్థం చేకూరాలని, ఈ యొక్క శవాసనంలో అటువంటి ఆలోచనలు చేపట్టాలని మనస్సాక్షిగా కోరుకుంటూ ఉన్నాను. సో ఇక్కడి నుంచి అందరూ కూడా శవాసనము ఒక 5 to 10 minutes లేదా 5 minutes వేసిన తర్వాత జస్ట్ లెఫ్ట్కో రైట్కో ఒకసారి తిరిగి మనం రైజ్ అప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ కూడా జస్ట్ లేచిన తర్వాత కూడా మనం చేతులు ప్రాపర్గా రఫ్ చేసుకుంటూ స్లోలీ వీలైతే పచ్చని చెట్లు చూడడానికి ట్రై చేయాలి. అలాగే ఇక్కడ అందరూ గమనించండి, ప్రతి ఇంట్లో అందరికీ ఇలాంటి యోగా సెంటర్లు ఉండకపోవచ్చు, అలాగే పైన ఓపెన్ టెర్రస్ హాల్స్ ఉండకపోవచ్చు, ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేటప్పుడు అందరూ కూడా కిటికీలు ఓపెన్ చేసుకుంటూ ఫ్యాన్స్ ఆన్ చేసుకుంటూ ఈ యొక్క యోగా అభ్యాసన లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. లేదా ఎవరికైనా స్లాబ్స్ పైన టాప్స్ ఉన్నట్లయితే అక్కడ కూడా మనం చేసుకోవచ్చు. సో మీరు అందరూ గమనించండి, ఇది యోగా మ్యాటు. సో యోగా మ్యాట్ కూడా అందరూ కూడా ప్రొక్యూర్ చేసుకోవాలి. మనము అంటే లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నట్లయితే మాత్రమే మనం అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. సో ఇక్కడ దయ ఉంచి నేను చెప్పేది ఒకటే, ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేయండి, పిల్లలకు కూడా ఇన్వాల్వ్ చేయండి, అందరికీ ఇది నేర్పించండి. అందరికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి. అలాగే ఆరోగ్యం అంటే ఏదో అంటే చూడడానికి బాగా కనిపించడం కాదు. సో ఎటువంటి వ్యాధులు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం తట్టుకునే సామర్థ్యత అనేది సంపాదించుకోవాలి. అలా సంపాదించుకోవాలంటే నీకు ఫుడ్ హ్యాబిట్స్, నీకు దైనందిన జీవితంలో దానితో పాటు ఈ యొక్క దినచర్యలో ఈ యోగ అభ్యాసన, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది భాగం కావాలి. సో అందరికీ ఈ యొక్క సమయం కేటాయించిన ప్రతి ఒక్కరికి కూడా, చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.